రెండవ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు కలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బయెర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోయాదా అతనికి 2 భార్యలను పెండ్లి చేసెను. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటా యెహోవా మందిరమును బాగుచేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను కనుక అతడు యాజకులను లేవీయులను సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగుచేయుటకై ఇశ్రాయేలీయులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలనని వారికాజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గులైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడుచేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించిరి. సాక్ష్యపు గుడారమును బాగుచేయుటకై యూదాలో నుండియు యెరూషలేములో నుండియు ఇశ్రాయేలీయుల సమాజకుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు తెప్పించలేదని అడిగెను. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిరము బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలెనని యూదాలోనూ యెరూషలేములోనూ వారు చాటించిరి. కాగా అధిపతులందరునూ జనులందరునూ సంతోషముగా కానుకలను తీసుకుని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచూ వచ్చిరి. అందులో ద్రవ్యము విస్తారముగానున్నట్టు కనపడినప్పుడెల్లా రాజు యొక్క ప్రధానమంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణ కర్తయు వచ్చి పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథాస్థానమునందు దానిని ఉంచుచూ వచ్చిరి. వారి చొప్పున పలుమారు చేయుట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయువారికి దానినిచ్చి యెహోవా మందిరమును బాగుచెయ్యుటకై కాసెవారిని వడ్లవారిని యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయువారిని కూలికి కుదిర్చిరి. ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరిచిరి. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసుకుని రాగా వారు దానిచేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడునట్లును దహన బలుల నర్పించుటయందు ఉపయోగపడునట్లును ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న అన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యమును అర్పింపబడెను. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని తన ఇంటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతాస్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని కోపము వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు
వారి మీద సాక్ష్యము పలికిరి కాని వారు చెవియొగ్గక ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి కనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారతని మీద కుట్రచేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్లు రువ్వి అతని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చునుగాక అనెను. ఆ సంవత్సరమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను. వారు యూదాదేశము మీదికిని యెరూషలేము మీదికిని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులనందరినీ హతము చేసి తాము పట్టుకొనిన కొల్ల సొమ్మంతయు దమస్కురాజు నొద్దకు పంపిరి. సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయ్యుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్రచేసి అతడు పడక మీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరి కాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు. అతని మీద కుట్రచేసిన వారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు. అతని కుమారులను గూర్చియు అతని మీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చియు అతడు దేవుని మందిరమును బాగుచేయుటను గూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడియున్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను.